ఈ జాతి ఔన్నత్యం శాశ్వతంగా ఉండాలంటే మనం భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈ దేశం యొక్క దశ దిశ మార్చిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు కూడా ఈ తెలుగు గడ్డ మీద పుట్టడం మన అదృష్టం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా అన్నారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుంగై అని కీర్తించారు. మన ప్రాస యాస, మన సందులు సమాసాలు, మన సామెతలు, పొడుపు కథలు అన్నీ కూడా మనకే ప్రత్యేకం. అందుకే శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు చెప్పారు, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇవన్నీ కూడా మన వారసత్వం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన మన మాతృభాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, బెంగాల్లో కూడా తెలుగు చదివేవారు ఎక్కువ మంది ఉన్నారు. దేశంలో జాతీయ భావన పెరగాలి. ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలి. ఇది దేశ ప్రజల మధ్య ఐక్యత తెస్తుంది.